అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్లో ఓ స్కూల్ కరెస్పాండెంట్ రెచ్చిపోయాడు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులపై అత్యాచారానికి యత్నించాడు. బాలికలను తన రూంలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఎవరికీ చెప్పకూడదని డబ్బులు తినుబండారాలు ఇచ్చాడని ఆరోపించారు. ఈ విషయం బయటకు చెప్పకుండా బాలికలను బెదిరించాడని ఆరోపించారు. ఓ చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించారు. కరెస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు. పోలీసులు కరెస్పాండెంట్ ను అరెస్ట్ చేశారు. బాలికను సఖీ సెంటర్ కు తీసుకెళ్లారు. అన్న మా పాపని 1.5 నెలల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నామన్నా. పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు. మేము ఉదయాన్నే వచ్చేసి 7:30కి పోయినాం పాపని మాట్లాడుకుంటాను. పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పట్టుకోదు 100 రూపాయలు. ఎక్కడదమ్మా డబ్బులు నీకంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చినా అంటే ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే ఇట్లా రూమ్ లో పిలుచుకొని పోయి బట్టలన్నీ తీసి ఆయన పాప మీద పడుకున్నా అంటన్నా. అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన. నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పలేదు కదా అంటే ఇప్పుడు 4 సార్లు అట్లా చేసినాడు, మీకు గన చెప్తే గన కొడతామనేసి చంపలకంతా కొట్టి కట్టి తీసుకొని తొడపైన కొట్టినాడు అన్న. తొడపైన కూడా పాపకైతే వాత పడింది అన్న. ఆ అమ్మాయి అయితే యూరిన్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంది. వేదైన కూడా అంతా రెడ్డిష్ గా అయిపోయింది. అందుకోసమే మాకు బాధ అయ్యి మేమే ఆయన్ని మాట్లాడించి మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్న వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారన్న. ఇదే జరిగింది. అయితే మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయండి అన్న. పాపకి 9 సంవత్సరాలన్న. పోలీసు వాళ్ళు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడలేదన్న. సార్ తో మాట్లాడుతున్నారు. సార్ ఏది డిసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు. వాళ్ళు వస్తాడైతేనా సాయంకాలం మాకు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతా ఉందంటే పిల్లలు భయపడి చెప్పలేకపోయారు. మాకు పొద్దున ఫోన్ చేశారు వేరే వాళ్ళు. ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాము మేము. పిల్లలు ఏదో చెప్పడం లేదు. గుచ్చి అడిగితే చెప్పారు వాళ్ళు. ఇది సార్ వారం రోజుల నుంచి బయటికి పిలిచిపోతా ఇట్లా తినిపిస్తా పెడతా చేతులు వేస్తా కాలేస్తా ఇది చేస్తానంట. రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బలవంతంగా ఇచ్చేసి పోయినాడంట. పిల్లలకు చెప్తే కొడతాము పెడతామని భయపడిస్తా అన్నాడు. పిల్లలు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారంట. చెప్తే తీసి ఇచ్చి పంపిస్తాము మీ పేరెంట్స్ చెప్పొద్దండి అని లోపల ఇది చేస్తున్నారు సార్. ఇట్లా 10 రోజుల నుంచి జరుగుతా ఉందంట సార్. మొన్న కూడా వారం కిందట వచ్చాము మేము. పిల్లలు చూసుకొని వెళ్ళిపోయాము. ఎవరు చెప్పలేదు. పిల్లలు భయపడి ఏమైందంటే ఏం చెప్పడం లేదు సార్. ఈరోజు పొద్దున్న మార్నింగ్ తెలిసింది మాకు ఇట్లా జరిగింది అనేసి. నా కూతురు ఎదవడుతోంది.